మీదే కదా సార్ నాది కదా, అందుకని నాది కాబట్టి పేషెంట్స్ని యాడ్ చేపిస్తాను అందుకోసం. నేను బయట ఉండి పేషెంట్స్ని యాడ్ చేపిస్తాను సార్ అచ్చా ఉండడానికి. అచ్చా, అవునులే అవునులే, ఇక్కడి నుంచే చేసుకుంటున్నాను, చిన్నగా చేసుకుంటాను. సారీ ఫర్ ది ఇంటరప్షన్ ప్లీజ్. సో దే వాజ్ ఏ టెక్నికల్ గ్లిచ్, నెట్ ప్రాబ్లం వల్ల మనకు డిస్కనెక్ట్ అయిపోయింది. తర్వాత బ్లడ్ ప్రెషర్ ఈజ్ రిటర్న్ యాజ్ 2 numbers. డాక్టర్లు రాసేటప్పుడు ఎప్పుడు కూడా 2 సంఖ్యలు రాస్తారు. పైన ఉన్నదాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము, కింద ఉన్నదాన్ని డయాస్లిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ది టాప్ నంబర్ వెన్ యువర్ హార్ట్ బీట్స్. మీ గుండె కొట్టుకుంటున్నప్పుడు పైన ఉన్న సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ రికార్డ్ అవుతుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే హై బ్లడ్ ప్రెషర్ అంటే దాన్ని మన పైన ఉన్నదాన్ని అంటే గుండె కొట్టుకుంటున్నప్పుడు సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 130 కంటే ఎక్కువ ఉంటే, లేక డయాస్టలిక్ బ్లడ్ ప్రెషర్ 80 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనము అధిక రక్తపోటు అంటాము. అండ్ వెన్ వీ కమ్ టు ది డయాస్టలిక్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ ది బాటమ్ నంబర్ వెన్ యువర్ హార్ట్ రెస్ట్ ఇన్ బిట్వీన్ ది బీట్స్. మీ గుండె 2 చప్పుళ్ళ మధ్యలో ఉన్న రిలాక్స్ అయిపోయినప్పుడు ఉన్న రికార్డ్ అయ్యే ప్రెషర్ని మనము డయాస్లిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. అది కింద నంబర్ అనమాట. అంటే పైన 130, కింద 80. మామూలుగా నార్మల్గా మనం చెప్పేది ఎట్లుంటుందంటే సిస్టాలిక్ 120 ఉంటే చాలా నార్మల్ అంటాము. డయాస్టలిక్ 80 కంటే లోపల ఉంటే, 80 కానీ అంతకంటే లోపల ఉంటే దాన్ని నార్మల్ అంటాము. అంటే 120 పైన కింద 80 కనుక ఉంటే నార్మల్ అంటాము. 130 పైన కానీ కింద 80కి దాటితే కానీ దాన్ని హై బ్లడ్ ప్రెషర్ అంటాము. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ది కాజెస్. అంటే వీటికి కలిగిన కారణాలేమి, ఎందువల్ల మనకు ఈ అధిక రక్తపోటు అనేది ఎందువల్ల వస్తుంది. మొట్టమొదటిగా మనము చెప్పుకోవాల్సింది ఫస్ట్ ఈజ్ ఒబేసిటీ, అధిక లావు లేదా ఊబకాయము. దానివల్ల బీపీ పెరుగుతుంది. తర్వాత నెక్స్ట్ కమింగ్ టు దట్ సోడియం అంటే ఏమి లేదు, మనము మామూలుగా తీసుకునే సాల్ట్, మనము టేబుల్ సాల్ట్ అంటాం కదా, దాన్నే సోడియం అంటాము. దాన్ని అధికంగా తీసుకుంటే కూడా, ఉప్పును ఎక్కువగా తీసుకుంటే కూడా బీపీ పెరిగే అవకాశం ఉంది. అంటే మామూలుగా మనం తినే నాన్ వెజ్, చికెన్, మటన్ ఫ్రై చేసుకోవడము, తర్వాత ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు కానీ, లేకపోతే మామూలుగా కూరలలో కానీ ఉప్పు ఎక్కువ వేసుకున్నప్పుడు కానీ, మనం తినే అప్పడాలు, వడియాలు, చిప్స్ వాటిల్లో, లేదా మనం నిలువ పచ్చళ్ళు అంటే మామిడికాయ, నిమ్మకాయ లాంటి ఊరగాయలలో ఉప్పు ఎక్కువ ఉంటుంది. అవి తింటే బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ఆల్కహాల్, మద్యపానం తీసుకునే వాళ్లకు డెఫినెట్గా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే స్మోకింగ్, సిగరెట్ తాగే వాళ్ళల్లో ఖచ్చితంగా బీపీ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ కూడా. తర్వాత అన్నిటికంటే ప్రమాదకరమైనది ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ యాక్టివిటీ. అంటే ఏమీ పని చేయకుండా విశ్రాంతిగా తిని కూర్చునే వాళ్లకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కనుక మనము ఒక్కసారి మళ్ళీ అన్ని నెమరు వేసుకుంటే అధిక రక్తపోటు రావడానికి మొదటగా ఊబకాయము, తర్వాత అధికంగా ఉప్పు తీసుకోవడము, తర్వాత మందు తాగడము, తర్వాత సిగరెట్ స్మోకింగ్, తర్వాత అది సిగరెట్ అంటే చుట్ట కావచ్చు, బెడీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఏదైనా మన పొగాకు ఉత్పత్తులు ఏమి తీసుకున్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎటువంటి శారీరక శ్రమ లేకుండా హాయిగా తిని కూర్చునే వాళ్లకు డెఫినెట్గా ఈ బీపీ అనేది పెరుగుతుంది. దాన్ని మనము హైపర్ టెన్షన్ అంటాము, అధిక రక్తపోటు. సో ఇప్పుడు రక్తపోటు అయిపోయింది. నౌ లెట్స్ హ్యావ్ ఏ క్విక్ గ్లిమ్స్ ఆన్ డయాబెటీస్. సో చాలా వేగంగా మనము ఒక్కసారి మధుమేహము లేదా షుగర్ వ్యాధి అంటే ఏంటో అది చూద్దాం మనం ఫస్ట్. దెన్ వాట్ ఈజ్ డయాబెటీస్? Diabetes is characterized by high blood sugar glucose levels because of your body can either not effectively use insulin or does not produce enough insulin. మధుమేహం అంటే ఏమీ లేదు, షుగర్ వ్యాధి అంటే మనకు రక్తంలో ఈ చక్కెర స్థాయి, గ్లూకోజ్ స్థాయి బాగా పెరిగిపోవడాన్ని మనం మధుమేహం అంటాము. దానికి కారణాలు 2 కావచ్చు. ఒకటి మన
క్లోమ గ్రంథి అంటాము, దాన్ని ప్యాంక్రియాజ్ అంటాము. ఆ ప్యాంక్రియాజ్ అనేది దాది సక్రమంగా పని చేయకపోయి సరైన మోతాదులో ఇన్సులిన్ గనక బీటా సెల్స్ ఉత్పత్తి చేయకపోతే అప్పుడు మధుమేహం రావచ్చు. లేదా సరిగ్గా ఉత్పత్తి చేసిన మధుమేహం మన ఇన్సులిన్ బాడీలో అంటే మన శరీరంలో సక్రమంగా సద్వినియోగపరచుకోకపోతే కూడా దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము, ఇన్సులిన్ నిరోధకత అంటాము. ఈ రెండు కారణాల వల్ల మనకు మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. సో వాట్ ఆర్ ది మేజర్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్? డయాబెటీస్లో రకాలేంటి? సో కమింగ్ టు టైప్ 1 డయాబెటీస్. సో దిస్ ఈస్ seen in children, usually under the age of 15 years. Sometimes you see it at the age of 20, 25 also. Body does not produce enough insulin and finally it's 100% beta cell failure. There won't be even a single functioning beta cell. సో మొదటగా మనం చెప్పుకోవాలంటే టైప్ 1 డయాబెటీస్ ఇది సాధారణంగా చిన్నపిల్లల్లో చూస్తాము, 5 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి చూస్తాము. వీళ్ళకి శరీరంలో క్లోమగ్రంథి అదే ప్యాంక్రయాస్లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ అసలు ఉత్పత్తి చేయకుండా ఒక స్థాయి వచ్చేటప్పటికి కంప్లీట్గా 100% ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు వచ్చేదాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాము. ఇది సాధారణంగా 5 నుంచి 15 ఏళ్ల లోపల చూస్తాము. 20-25 ఏళ్ళకు కూడా చూసే అవకాశం కూడా ఉంది అరుదుగా. 30 లోపల ఇది డెఫినెట్గా బయటపడుతుంది. తర్వాత కమింగ్ టు ద సెకండ్ టైప్, దట్ ఈస్ టైప్ 2 డయాబెటీస్. ది బాడీ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్, ఇనఫ్ ఇన్సులిన్, బట్ ఇట్ కెనాట్ బి యూస్డ్ వెల్ ఇన్ ది బాడీ. దట్ ఈస్ రెండో టైప్ 2 డయాబెటీస్. అంటే మనకు ఇది మన టైప్ 1 వచ్చి ఒక 100లో 5% కంటే తక్కువ ఉంటుంది. అదే కనుక టైప్ 2 డయాబెటీస్ తీసుకుంటే మధ్య వయస్కులలో అంటే 20 ఏళ్ళ నుంచి ఇంకా పైబడిన వాళ్ళు అంటే 50, 40, 30, 70, 60 ఎంతున్నా కూడా వాళ్ళకి వచ్చేదాన్ని మనము టైప్ 2 డయాబెటీస్ అంటాము. దీంట్లో ఏమవుతుందంటే బాడీలో ఉన్న క్లోమగ్రంథిలో ఉన్న బీటా సెల్స్ సరిపోయినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం కానీ, లేకపోతే సరిగ్గా కావలసినంత ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ కూడా దాన్ని గనక ఇది కరెక్ట్గా మనము శరీరం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతే దాన్ని మనము టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఇది దాదాపు 100 కేసులలో 90 నుంచి 95 కేసుల వరకు కేవలము టైప్ 2 డయాబెటీస్ మాత్రమే చూస్తాము. అండ్ కమింగ్ టు ది లాస్ట్ టైప్, దిస్ ఈస్ జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటస్. ఇట్స్ ఎ టెంపరీ కండిషన్ ఇన్ ప్రెగ్నెన్సీ. దీన్ని ఏమంటామంటే జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఇంకా 3వ రకము. దాన్ని టైప్ 3 అనము, బట్ దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటస్ అంటాము. అంటే గర్భవతులలో మొట్టమొదటిసారిగా మనం గనక షుగర్ పెరగడాన్ని గనక గమనిస్తే దాన్ని జీడిఎం అంటామంటే జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటస్ అంటాము. తర్వాత లెటస్ కమ్ టు ది సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. సో సిమ్టమ్స్ ఆర్ ఫ్రీక్వెంట్ యూరినేషన్, థర్స్ట్, వెయిట్ లాస్, విజన్ చేంజెస్ అండ్ ఫెటీగ్. దీంట్లో మధుమేహంలో ఉన్న లక్షణాలు ఏముంటాయంటే చాలా వరకు లక్షణాలు ఉండవండి. అసలు 100 కేసులలో 90 కేసులలో ఎసిమ్టమాటిక్ అంటామంటే ఎటువంటి లక్షణాలు బయటపడవు. ఆ 10 మందిలో కొంచెం లక్షణాలు ఏముంటాయంటే అతిమూత్రము అంటే ఎక్కువగా మూత్రం పోవడము, అది ప్రత్యేకంగా రాత్రిపూట ఎక్కువగా ఒంటికి లేయడము, అతిగా దప్పిక కావడము, అతిగా ఆకలి వేయడము, అయినప్పటికీ ఎటువంటి కారణం లేకుండా శరీర బరువును కోల్పోవడము, తర్వాత కంట్లో చూపులో మార్పులు రావచ్చు, లేదా కాళ్ళ మంటలు ఉండవచ్చు, లేదా అలసిపోవడం త్వరగా అలసిపోవడం కానీ, అదే మగవాళ్లలో అంగం చివర చిట్లి పొక్కుల్లాగా రావడం కానీ, ఆడవాళ్లలో వజైనల్ డిశ్చార్జ్ అంటామంటే తెల్లబట్ట లాంటిది కావడము, దురద ఉండడము, ఈ క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది సాధారణంగా మనం చూసే ఈ 10%లో ఉన్న సిమ్టమ్స్. దెన్ కమింగ్ టు ది కాన్సిక్వెన్సెస్, అంటే దీనివల్ల ఈ మధుమేహం వల్ల వచ్చే దుష్ఫలితాలు ఏంటివి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కమ్ టు స్ట్రోక్. స్ట్రోక్ ఈజ్ నథింగ్ బట్ పెరాలిసిస్ అండ్ బ్లైండ్నెస్ అండ్ హార్ట్ అటాక్స్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ and amputations. These are all the complications of the uncontrolled diabetes. So అదుపు లేని మధుమేహం అంటే కంట్రోల్ లేని మన షుగర్ వ్యాధి కనుక మనకుంటే
పక్షవాతం రావచ్చు, గుండెపోటు రావచ్చు, అట్లే కాలికి సప్లై చేసే పెద్ద నరాలు బ్లాక్ అయిపోయి ఏదైనా పుండు గనక అవుతే అది మానకుండా సరైన చికిత్స చేయించుకోకపోతే కాళ్ళు తీసి వేళ్ళు తీసేంత వరకు కూడా పోవడం మనం చూస్తున్నాము. ఇవే కాకుండా ఇంకా మూత్రపిండాల ఫెయిల్యూరు, తర్వాత దీన్ని రెటినోపతి అంటాం, అంటే కంటి చూపు మందగించడము, రెటీనాలో ఉన్న సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని మనకు రెటినోపతి రావడము, ఇవన్నీ కూడా కామన్గా చూస్తాము. తర్వాత ఇంకొకటి న్యూరోపతి అంటాము, అంటే కాళ్లకు మంటలు, తిమ్మిర్లు రావడము, మొద్దుబోరు పోవడము, ఇటువంటి వాటిని కూడా ఈ కాంప్లికేషన్స్లో మనం చూస్తాము. దెన్ కమింగ్ టు ది ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అండ్ హౌ టు ప్రివెంట్ డయాబెటీస్, మనము మధుమేహాన్ని ఏ రకంగా మనము నివారించగలుగుతాము. సో కమింగ్ టు ది ప్రివెన్షన్ పార్ట్, ది ఫస్ట్ ఈజ్ డైట్, అండ్ సెకండ్ ఈజ్ ది ఫిజికల్ యాక్టివిటీ, అండ్ ది థర్డ్ ఈజ్ ది మెడికేషన్, and fourth is the regular screening, then fifth is the regular checkup with the doctor, and sixth is the continuous patient medical education by the doctor or the dietitian or the diabetes educator. వీటిని మనం ఏ రకంగా మనం ఆపగలుగుతాము అంటే, మొట్టమొదటిది మితమైన సాత్విక పోషకాహారం తీసుకోవడం ద్వారా, కనీసం 1 గంట సేపు శారీరక శ్రమ చేయడం ద్వారా, అది నడక కావచ్చు, జాగింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, లేదా సైక్లింగ్ కావచ్చు, లేదా గేమ్స్ ఆడడం, కానీ మీ డాక్టర్ మీకు ఏది బాగుంది అనుకుంటే అది సూచిస్తారు. అన్నిటికంటే 1 గంట సేపు మీకు చేతనైనంత స్పీడ్గా నడవడం అనేది చాలా ఉత్తమమైనది. అది 1 గంట సేపు నడవాలి మనకు ఇండియన్స్ అంటే భారతీయులకి. తర్వాత మందులు వాడడము, ఈ డైట్ ఎక్సర్సైజ్ తర్వాత మందులు, అంటే నోటి ద్వారా తీసుకున్న మందులు కావచ్చు, లేదా అవి ఇన్సులిన్ కూడా కావచ్చు, లేదా ఇంకా షుగర్ తగ్గించడానికి ఇన్సులిన్ కాకుండా కూడా ఇంకా GLP-1 అనలాగ్ అనే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, అవి కూడా ఇంజెక్టబుల్సే, ఇంజెక్షన్ లాగా వేసుకోవాలి. తర్వాత రెగ్యులర్గా బ్లడ్ షుగర్స్ చెక్ చేయించుకుంటూ ఉండాలి, తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. తర్వాత మీకు తెలియని విషయాలన్నీ కూడా డాక్టర్ దగ్గర మీరు నిరంతరము తెలుసుకుంటూ ఉండాలి. ఈ పై చర్యల వల్ల మనము డయాబెటీస్ని నివారించేదానికి చాలా వరకు అవకాశం ఉంది. అండ్ కమింగ్ టు ది ప్రివలెన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ ఇన్ డయాబెటీస్, సి ది ప్రివలెన్స్ ఆఫ్ ది DO ఈస్ ది హైపర్ టెన్షన్ ఇన్ ది డయాబెటిక్ పేషెంట్స్ ఈస్ 54%, and diagnosed with hypertension from diabetic population is 63%, and vice versa, this is the hypertension in diabetic patients, it is the age group of 60 to 70 years, and the diabetes more or equal to 10 years of duration. So ఇది ఎంత శాతము మనకు డయాబెటీస్ మధుమేహంలో, షుగర్ వ్యాధిలో ఈ అధిక రక్తపోటును చూస్తాము అంటే, మనము దాదాపుగా హైపర్ టెన్షన్ ఈ మధుమేహం ఉన్న వాళ్ళలో 54%, అంటే 100లో 54 మందికి ఖచ్చితంగా షుగర్ ఉన్న వాళ్ళకి అది అధిక రక్తపోటు డెఫినెట్గా ఉంటుంది. తర్వాత 63% మన డయాబెటీస్ ఉన్న వాళ్ళని, మధుమేహం ఉన్న వాళ్ళని కనుక తీసుకుంటే, దాంట్లో మొట్టమొదటిసారిగా 63% మన అధిక రక్తపోటు ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. తర్వాత దీంతో పాటు పెరిగే వయసు 60 నుంచి 70 ఇంకా పెరిగే కొద్దీ మనకు హైపర్ టెన్షన్ మామూలుగా వచ్చే అవకాశం ఉంది డయాబెటీస్లో. అట్లే మన మధుమేహము 10 ఏళ్ళు కనుక దాటింది అంటే మనకు మధుమేహంతో పాటు ఈ మా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. అందుకే వీటిని జంట జబ్బులు అంటాము. And then coming to this slide, hypertension and diabetes, why are they a vicious duo? ఈ మధుమేహము అధిక రక్తపోటు కలిస్తే ఎందుకు ఇంత ప్రమాదకరంగా, ఈ ప్రమాదకరమైన జంట జబ్బులు ఎందుకు ఇట్లా అవుతా ఉంది? సో you can see this slide, you find diabetes and hypertension which are interrelated with each other. So they are not separate entities, one is clubbed with the other, either the diabetes is clubbed with hypertension or hypertension is clubbed with diabetes, and it is vice versa. ఈ
ఆ, ఈ డయాబెటీస్ తర్వాత మన మధుమేహము, మన అధిక రక్తపోటు ఎప్పుడు కూడా ఎందుకు ఈ రెండు జంట జబ్బులు అత్యంత ప్రమాదకరంగా తయారవుతాయంటే, మనకు ఈ రెండు కలిసిపోయి ఒకే అవయవం మీద, అంటే అది పనిచేసేది మన రక్తనాళాల మీద, తర్వాత మెదడు మీద, తర్వాత గుండె మీద, తర్వాత మూత్రపిండాల మీద, తర్వాత కంటి మీద పనిచేస్తాయి. కాబట్టి ఆల్మోస్ట్ అది దెబ్బతీసే అవయవాలు రెండు సమానంగా ఉంటాయి. కాబట్టి ఇది మనకు డెడ్లీ డియో అంటాం, అంటే విషపూరితమైన జంట జబ్బులు రెండు కలిస్తే. నేను కమింగ్ టు దిస్, 40 to 80% ఆఫ్ ది డయాబెటిక్స్ ఆఫ్ హైపర్ టెన్షన్. సో మనము ఎంత శాతం ఉందనేది కనుక తీసుకుంటే, మధుమేహం ఉన్న వాళ్ళల్లో 40% నుంచి 80% వరకు వాళ్ళకి అధిక రక్తపోటు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ డయాబెటిక్స్ 2 times లైక్లీ టు డెవలప్ హైపర్ టెన్షన్. సో మధుమేహం ఉన్న వాళ్ళు మామూలుగా ఉన్న వాళ్ళకంటే, అంటే మధుమేహం లేని వాళ్ళతో కనుక మనం పోల్చి చూస్తే, మన ఈ ఈ అధిక రక్తపోటు వచ్చే శాతము రెండింతలుగా పెరుగుతుంది, అంటే రిస్క్ ఎక్కువ ఉందని అర్థము. సో ఇవి ఎందుకు ఇంత ప్రమాదకరంగా ఉన్నాయంటే, ఇవన్నీ కలిసి డ్యామేజ్ చేసేది, అంటే ధ్వంసం చేసే అవయవాలన్నీ కూడా ఏంటంటే మన రక్తనాళాలు, తర్వాత మన మెదడు, తర్వాత మన గుండె, తర్వాత మూత్రపిండాలు, కంటి చూపు, కాలి నరాలు దెబ్బతినడము. సో coming to the complications of this diabetes and hypertension, it is divided into again microvascular and macrovascular. Microvascular means the vessels which are not visible to a naked eye, and macrovascular are the vessels which are bigger, we can see them. And the microvascular are again the 70% of the kidney disease, end stage kidney disease, is just attributed to either diabetes or hypertension. So hypertension and diabetes, they are the root cause for this particular kidney damage. And increased risk of retinopathy. That's what I told you. The vision loss, either the diminished vision or the total loss of vision, is because of diabetes and hypertension. And if put together, it is doubled or tripled. Okay. And coming to the heart, it is 3 times likely to have coronary heart disease, and 2 times likely to have left ventricular hypertrophy, 3 times likely to develop congestive heart failure. That's what, like it is 3 times more likely that the patient may get into heart attacks, and 2 times the patient is likely to get into left ventricular hypertrophy, that is the enlargement, the chamber, the left lower chamber becomes very very big in size, and 3 times likely to develop congestive heart failure, that is the heart gets into a stage called heart failure. If the kidney gets into failure, we call it kidney failure. If the liver gets into failure, we call it liver failure. Likewise, this is called the heart failure. And coming to the peripheral vascular involvement, the diabetes increases the risk by 2 to 4 times. And that is the bad effects of diabetes are the doubled by, or it is 4 times more than that the normal population, that the vessels are involved, and the increased risk of proportion to severity of the BP. And on the brain, the risk of stroke, that is risk of paralysis, is doubled in diabetes and hypertension. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే మనకు 70% మూత్రపిండాల ఫెయిల్యూర్ కేవలము మన డయాబెటీస్ వల్ల, అధిక రక్తపోటు, కంట్రోల్ లేని మధుమేహం వల్ల, కంట్రోల్ లేని బ్లడ్ ప్రెషర్ వల్ల మాత్రమే వస్తున్నాయి. తర్వాత కంటి చూపు పోవడానికి కారణం కూడా మధుమేహము, తర్వాత మన అధిక రక్తపోటు. అట్లాగే మన గుండెని కనుక తీసుకుంటే, వీళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశం మామూలుగా ఉండే వాళ్ళకంటే కూడా 3 రెట్లు ఎక్కువగా వీళ్ళు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అట్లే గుండె ఎడమగది ఉంటుంది, దాన్ని లెఫ్ట్ వెంట్రికల్ అంటాము. ఆ లెఫ్ట్ వెంట్రికల్ కనుక పెరిగితే ఫ్యూచర్లో అది మనకు హార్ట్ ఫెయిల్యూర్కి దారితీసే అవకాశం ఉంది, లేకపోతే అది మనకు హార్ట్ అటాక్గా మారే అవకాశం ఉంది. ఇది ఉన్నవాళ్ళు రెండంతల రిస్క్లో ఉంటారు. ఈ డయాబెటీస్ తర్వాత మనం అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవాళ్ళు దాదాపుగా 2 రెట్లు ఎక్కువగా ఈ ఎడమగది కండరం పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత
3 రెట్లు ఎక్కువగా వాళ్ళకి గుండె ఫెయిల్యూర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా మనం అదుపులోకి తెచ్చుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత డయాబెటీస్ వాళ్ళని, మధుమేహం ఉన్న వాళ్ళని ఒక 100 మందిని తీసుకుంటే అందులో 40% నుంచి 80% వరకు డెఫినెట్గా మన రక్తపోటు, అధిక రక్తపోటు అనేది ఉంటుంది. యూజువల్గా 70 to 75 అంటే 70 నుంచి 75 కేసుల వరకు మేము రోజు చూస్తాము. అంటే 100 మందిలో 70 నుంచి 75 మందికి అధిక రక్తపోటు కూడా ఉంటుంది. తర్వాత ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అంటే మధుమేహము, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి మామూలుగా ఉన్న వాళ్ళతో పోలిస్తే అధిక రక్తపోటు 2 అంతలుగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో అట్లాగే మెదడు మీద కనుక చూసుకుంటే దీని ఎఫెక్ట్ వాళ్ళకి పక్షవాతం వచ్చే అవకాశము 2 అంతలుగా పెరుగుతుంది. చాలా రిస్క్ ఉంటుంది హైపర్ టెన్షన్ కనుక ఈ మధుమేహము, అధిక రక్తపోటు కలిస్తే. అట్లాగే మనకు ఈ రక్తనాళాల మీద కూడా ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. గ్లోబలీ వీ హ్యావ్ 285 మిలియన్ ఇండివిజువల్స్ అండ్ 6% ఓకే. మనము మొత్తం ప్రపంచవ్యాప్తంగా కనుక తీసుకుంటే దాదాపు 2285 మిలియన్లకు ఇప్పటి వరకు అంటే మన అధిక రక్తపోటు, డయాబెటీస్ ఉంది. అంటే దాదాపుగా జనాభాలో 6% మొత్తం ఉన్నట్లే. అదే కనుక మనము ఇఫ్ వి టేక్ ఇట్ టు ది ప్రొజెక్షన్స్ లైక్ బై 2030 ఇట్ ఈస్ గోయింగ్ టు బి 439 మిలియన్స్. సో మనము దీన్ని కనుక తీసుకుంటే 2030 కంతా కూడా ఇది 285 మిలియన్ల నుంచి 439 మిలియన్లకు పెరుగుతుంది. అంటే దాదాపు డబల్ కంటే కూడా ఎక్కువ అవకాశం దీంట్లో కనపడతా ఉంది. తర్వాత మన అధిక రక్తపోటు కనుక తీసుకుంటే, మన ప్రపంచవ్యాప్తంగా కనుక తీసుకుంటే 972 మిలియన్లకు ఉంది. అంటే దాదాపు 26% జనాభాకి 100లో 26 మందికి అధిక రక్తపోటు ఉంది. తర్వాత 2030కి కనుక దీన్ని మనము ఎస్టిమేట్ వేస్తే ఎంత ఉంటుంది అనుకుంటే 1.56 మిలియన్ ఇండివిజువల్స్, అంటే ఇంకా 29% పెరిగే అవకాశం ఉంటుంది మన అధిక రక్తపోటు. సో హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్, హౌ ఇస్ ఇట్ లింక్డ్? అంటే మధుమేహానికి మన అధిక రక్తపోటుకి ఉన్న లింక్ ఏంటి, సంబంధం ఏంటి? ఇక్కడ చూపించేది బొమ్మలో మీకు ఇది బీపీ చూసే మెషిన్, ఇది మన గ్లూకోమీటర్, అంటే ఇంట్లో చూసుకోవడం కోసం అవి ఆ బొమ్మలు. కెన్ హైపర్ టెన్షన్ కాజ్ డయాబెటీస్? అధిక రక్తపోటు మధుమేహానికి దారి తీస్తుందా? ఎస్, ఖచ్చితంగా అధిక రక్తపోటు మధుమేహానికి దారితీస్తుంది. అట్లాగే మధుమేహము అధిక రక్తపోటు కూడా దారితీస్తుంది తప్పకుండా. అండ్ పీపుల్ విత్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్స్ ఆర్ అట్ an increased risk of diabetes. సో ఎవరికైతే అధిక రక్తపోటు ఉంటుందో వాళ్లకు మధుమేహం వచ్చే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. సో 70% of the people that develop diabetes, and 70% of the people suffering from hypertension, they develop diabetes, and 58% with raised systolic blood pressure of 20 millimeters per mercury, and 52% raised diastolic pressure of 10 millimeters of mercury. సో మనము మన అధిక రక్తపోటును కనుక తీసుకుంటే 70% మందికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. 58% మందికి మనం చెప్పుకున్నట్లుగా పైన సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము, అది 20 మిల్లీమీటర్స్ పర్ మెర్క్యూరీ పెరిగే అవకాశం ఉంది. తర్వాత 52% కిందిది అంటే డయాస్టలిక్ బ్లడ్ ప్రెషర్ 10 మిల్లీమీటర్లు పెరిగే అవకాశం అయితే ఉంది. దెన్ కమింగ్ టు ది ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్, and see again what we have memorized, like healthy weight, healthy diet, exercise, stopping smoking and stopping alcohol, and healthy diet. ఓకే, మనం కనుక దీన్ని నివారించాలి అనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారము, సమతుల్యమైన పోషకాహారము, మితాహారము, శాకాహారము చాలా ఉత్తమము ఇది. తర్వాత నేను ఇందాక చెప్పినట్లు 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేయడం చాలా అవసరము. అట్లే ఆల్కహాల్, ఖచ్చితంగా మద్యపానాన్ని ఆపేయడం చాలా అవసరము. అట్లాగే సిగరెట్ కానీ, బీడీ కానీ,
చుట్ట కానీ లేదా పొగాకు సంబంధించిన పదార్థాలు అంటే ఈ కైని, జర్దా, సిమ్లా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అక్కచెల్లెలు, అన్నదమ్ములు, వాటిని ఆపేయడం చాలా అవసరము. అట్లాగే మంచి డైట్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడం, అంటే సరైన నిష్పత్తిలో ఎత్తుకు తగిన బరువును కనుక మెయింటైన్ కనుక చేసుకుంటే మనము ఈ డయాబెటీస్ని కానీ ఈ అధిక రక్తపోటును కానీ రెండింటిని కూడా మనం నివారించే అవకాశం ఉంది. అండ్ కెన్ డయాబెటీస్ కాజ్ హై బ్లడ్ ప్రెషర్? అట్లాగే మధుమేహం కూడా రక్తపోటుకి దారితీస్తుంది, అధిక రక్తపోటుకి. ఖచ్చితంగా ఎస్ ఖచ్చితంగా అధిక రక్తపోటు మధుమేహానికి దారితీసినట్లే మా అదుపులేని మధుమేహము ఖచ్చితంగా అధిక రక్తపోటు కూడా దారితీస్తుంది. సో ఇఫ్ యూ సీ ది డయాగ్రామ్, డయాబెటీస్ లీడ్స్ టు డ్యామేజ్డ్ ఆర్టరీస్ విచ్ లీడ్స్ టు high blood pressure, and the complications are the blood vessel damage and the heart attack and the brain attack and the kidney failure. సో మనం కనుక తీసుకుంటే ఇక్కడ మధుమేహం ఉన్న వాళ్ళకి రక్తనాళాలు దెబ్బతింటాయి. ఆ రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు అధిక రక్తపోటు వస్తుంది. దాని సమస్యలు కనుక తీసుకుంటే మనకు బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, హార్ట్ అటాక్ వస్తూ ఉంది, పక్షవాతం వస్తూ ఉంది, కంటి చూపు పోతూ ఉంది, మూత్రపిండాలు ఫెయిల్ అవుతున్నాయి. వీటిని అన్నిటినీ ఆపాలి అంటే మనము ఒక క్రమబద్ధీకరించబడిన ఒక డిసిప్లిన్డ్ లైఫ్, అంటే మంచి నిర్దిష్టమైన వ్యాయామము, నిర్దిష్టమైన బరువు ఉండడము, తర్వాత డాక్టర్ సూచించిన విధంగా ఆరోగ్యకరమైన శాకాహారము తీసుకోవడము, వీటి ద్వారా మనము అంటే దీన్ని మనము కంట్రోల్ చేసేదానికి, నివారించేదానికి చాలా వరకు అవకాశం ఉంది. అండ్ ది మేజర్ లింక్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ కాంబినేషన్. సో దీని రెండింటి మధ్య ఉన్న ఏంటి ఈ లింక్ ఏంటి అనేది మనం చూసినప్పుడు యూ కెన్ ఫైండ్ ఇన్ దిస్ స్లైడ్, ఇన్ ది సెంటర్ ఇట్ ఈస్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. దట్ ఈస్ ఇక్కడ మధ్యలో కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ అధిక రక్తపోటు, మధుమేహము. This leads to intern dyslipidemia. That is, dyslipidemia is nothing but the increased levels of fat in the blood vessels. That is, the increased levels of cholesterol in the blood vessels, which ultimately they lead to either the heart attacks majorly and 30% of strokes, that is paralysis. And this combination leads to this particular obesity, that is the overweight and obesity. And it leads to insulin resistance. So insulin resistance is nothing but the insulin secreted in the body is not being properly utilized by the muscle, fat and the liver. That is called insulin resistance. It's a sort of insulin corruption. And then last is genes, the genetics. దీని కనుక మనం చూసుకుంటే అధిక రక్తపోటు తర్వాత మన అదుపులేని మధుమేహము దేనికి దారితీస్తుందంటే మొట్టమొదటిగా మనకు అధిక బరువుకు దారితీస్తుంది, లేదా అధిక బరువు దీనికి మూల కారణమవుతుంది. ఏది అధిక రక్తపోటు కానీ మధుమేహానికి కానీ కారణమవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనకి ఏదైతే ఇన్సులిన్ నిరోధకత చెప్పుకున్నాము, అంటే బాడీలో ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ సక్రమంగా పని చేయకుండా పోవడము, బాడీ దాన్ని సద్వినియోగపరచుకోలేకపోవడము. అది ఎందుకు? వ్యాయామం లేనందువల్ల మాత్రమే. అంటే మనం తినే హై ఫ్యాట్ కంటెంట్, అంటే రోజు చికెన్, మటన్, చేపలు అన్నీ తినే వాళ్ళకి, ఈ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఇన్సులిన్ నిరోధకత అనేది ఉంటుంది. అది హైపర్ టెన్షన్కి, డయాబెటీస్కి దారితీస్తుంది. అట్లే ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉంటే ఇన్సులిన్ నిరోధకత కూడా ఉంటుంది. అట్లాగే మనకు రక్తంలో కనుక తీసుకుంటే కొవ్వు శాతం అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఈ డయాబెటీస్ తర్వాత మన హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి. అట్లాగే దీంట్లో జీన్స్ అంటాం, అంటే మన జన్యువులు, అవి కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. అంటే ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇంట్లో అమ్మా నాన్న కనుక షుగర్ ఉంటే డెఫినెట్గా పిల్లలకు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. అట్లాగే అధిక రక్తపోటు అమ్మా నాన్న కనుక ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మన గ్రాండ్ పేరెంట్స్ కున్నా కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అమ్మ వాళ్ళ అమ్మా నాన్న కానీ, లేదా నాన్న వాళ్ళ అమ్మా నాన్న కానీ, లేదా అమ్మ అక్క చెల్లెలు అన్నదమ్ములు కానీ, లేదా నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెలు కానీ వాళ్ళకున్నా కూడా అట్లే సిబ్లింగ్స్ అంటాం. అంటే మన అన్నదమ్ములలో ఉంటే గనక వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. సో వాట్ ఆర్ ది అప్రోచెస్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్? సో మనము ఈ మధుమేహాన్ని తర్వాత అధిక రక్తపోటును ఏ రకంగా మనము చికిత్స చేసి వాటిని కంట్రోల్లో పెట్టుకోగలుగుతాము? సో ది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ టు లోవర్ ది బ్లడ్ ప్రెషర్.
సో మన జీవన వ్యవహార శైలిని మార్చుకోవాలి మొట్టమొదటిగా. అంటే మనం బీపీ తగ్గాలన్నా, మన షుగర్ తగ్గాలన్నా ఖచ్చితంగా నేను చెప్పిన జీవన వ్యవహార శైలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత మితమైన శాకాహారం తీసుకోవాలి, పోషక పదార్థాలు ఉన్నది, తర్వాత బరువు తగ్గాలి, తర్వాత ఆల్కహాల్ అంటే మద్యపానం మానేసేయాలి, తర్వాత అట్లాగే మనము సిగరెట్ కానీ పొగాకు పదార్థాలు అన్నిటిని కూడా మానేసేయాలి. సో హౌ టు మాడిఫై దిస్ ది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఈజ్ బై five methods. That is, first is diet, second is exercise, third is weight reduction, and fourth is the cessation of alcohol. That is, you have to stop the alcohol, and the last is you have to stop the cigarette smoking. And the target blood pressure for the patients with diabetes should be no more than 130/80. ఖచ్చితంగా మనకు మధుమేహము ఉన్న వాళ్ళకి లేటెస్ట్ రికమెండేషన్స్ కానీ పాత రికమెండేషన్స్ కానీ అన్నీ కనుక కలిపి తీసుకుంటే ఏ పరిస్థితుల్లో కూడా 130 దాటడానికి లేదు సిస్టాలిక్ బ్లడ్ ప్రెషరు, 80 దాటడానికి లేదు డయాస్టలిక్ బ్లడ్ ప్రెషరు. వయసుతో పాటు మార్పులు ఇది పర్వాలేదు, 140 150 మీ వయసుకు సహజం అనేది చాలా తప్పు. దయచేసి అవి విని మోసపోకండి. And the lifestyle modification and the potential reduction in the systolic and the diastolic blood pressures. Then we come to see, like, okay, if the weight loss is to a tune of 4.5 kilograms, that is going to reduce the systolic blood pressure by 7 millimeters of mercury and 6 millimeters of mercury of diastolic blood pressure. And the American Heart Association, what it says is dietary approaches to stop hypertension diet, that is called the DASH diet, what we call, that is going to reduce 11.4 millimeters of mercury of systolic and 5.5 millimeters of mercury in the diastolic blood pressure. And restriction of alcohol, and so total you have to stop. There is no word called restriction. You have to totally stop alcohol. That's going to give you a fair results. That is 4 millimeters of mercury systolic and 2.4 millimeters of mercury diastolic is reduced by stopping alcohol. And exercise, it is not 30 to 60 minutes, it is 60 minutes a day, not to 4 to 7 days. It is wrong. It is 7/7 in a week. So round the clock 365 days you have to go for exercise, and every day 60 minutes of walk is very much mandatory for Indians. Then if you do that, the 5 points, the reduced pressure, that is systolic blood pressure, you find, and the 3.7 millimeters of mercury of diastolic blood pressure reduction you find with this, and restriction of dietary sodium to less than 2.3 grams. It is not 2.4 actually, there is small mistake in the slide. It is 2.3 grams per day, that is the 2300 milligrams per day. If you can follow that, it's going to reduce 3.4 millimeters of mercury of the systolic and 1.9 millimeters of mercury of diastolic in the blood pressure. ఇప్పుడు కనుక మనం తీసుకుంటే ఇప్పుడు 4.5 కిలోలు కనుక ఒక వ్యక్తి తగ్గినాడు అనుకుంటే, అంటే శరీరంలో 7% కనుక తగ్గితే, 7% అంటే ఎగ్జాంపుల్ ఒక 70 కిలోలు ఉన్న వ్యక్తి 7% అంటే 7 × 70 వేస్తే 4.9, రఫ్గా ఒక 5 కిలోలు కనుక తగ్గితే ఇక్కడ ఎంత తగ్గుతుందంటే దాదాపుగా 7 పాయింట్లు పైన 6 పాయింట్లు కింద తగ్గుతుంది. అట్లాగే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు చెప్పిన డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అంటామంటే DASH అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. అంటే మనము తిండిలో చేసే మార్పుల ద్వారా మనము హైపర్ టెన్షన్ని ఎట్లా, అధిక రక్తపోటుని ఎట్లా స్టాప్ చేస్తామో అంటే నేను చెప్తాను. ఆ డాష్ డైట్ అంటే ఏమీ లేదు, ఉప్పు తక్కువ చేయడము, తర్వాత సోడియం అదే ఉప్పు తక్కువ చేయడము, పొటాషియం ఎక్కువ తీసుకోవడం. అంటే పొటాషియం అంటే మనకు కూరగాయల్లో, ఆకుకూరల్లో, పండ్లలో విస్తృతంగా దొరుకుతుంది పొటాషియము. ఎస్పెషల్లీ మన అరటిపండు కానీ, లేకపోతే మన కమలా పండు కానీ, చీనీ పండు కానీ, మన నిమ్మకాయలో కానీ, ఈ పైనాపిల్లో కానీ, ద్రాక్షలో కానీ, బొప్పాయిలో కానీ, మన మామిడిలో కూడా విటమిన్ ఏతో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఇవన్నీ కనుక తీసుకుంటే అంటే సోడియం తగ్గించి, ఉప్పు తగ్గించి, పొటాషియం పెంచి, అట్లాగే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కనుక ఎక్కువ తీసుకుంటే పీచు పదార్థం ఎక్కువగా వస్తుంది. దాన్నే డాష్ డైట్ అంటాం. అది కనుక చేస్తే
11.4 పాయింట్లు పైన రీడింగ్ తగ్గుతుంది, 5.5 పాయింట్లు కింద రీడింగ్ తగ్గుతుంది. అట్లాగే మనము మద్యాన్ని కనుక మానేస్తే కంప్లీట్గా 4 పాయింట్లు పై రీడింగ్ తగ్గుతుంది, 2.4 పాయింట్లు కింది తగ్గుతుంది. అట్లాగే మనము మన కంప్లీట్గా మన సిగరెట్లు కానీ పొగాకు పదార్థాలు కనుక మానేసినట్టయితే డెఫినెట్గా 7 పాయింట్లు పైన 6 పాయింట్లు కింద తగ్గిపోతుంది మన రక్తపోటు. అట్లే మనం తీసుకునే ఉప్పుని రోజుకి 2.3 గ్రాములకు గనక కుదిస్తే, అంటే మామూలుగా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే కనుక దాంట్లో 5 గ్రాముల సోడియం ఉంటుంది. అందులో ఉప్పు శాతం అంటే సోడియం క్లోరైడ్ వచ్చేసి మనకు ఉప్పులో టేబుల్ సాల్ట్లో 2.3 గ్రాముల ఉప్పు ఉంటుంది. అంత మాత్రం కనుక తీసుకొని తగ్గించుకోగలిగితే మనకు 3.4 పాయింట్లు సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, 2 పాయింట్లు డయాస్టలిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. సో వాట్ ఈస్ డాష్ డైట్? డాష్ డైట్ మీన్స్ eating the following. That's what: high consumption of vegetables and fruits, that is 4 to 5 servings of each vegetables and fruits, and high consumption of whole grains, that is 7 to 8 servings of whole grains and oatmeal and over corn starch or arrowroot starch, and the moderate consumption of lean meat, which results that is you have to take 2 servings of lean meat, such as chicken breast piece only has the lean meat, fish and the rabbit meat and the beef and the pork, and stopping of alcohol, that is the lower consumption of the salt and the saturated fats and the sugar. They all constitute what is meant by dash diet. These are all the components of dash diet, that is high sodium and low sodium, high potassium, high fiber rich. So దీని కనుక మనము ఏ రకంగా డాష్ డైట్ అంటే మీకు ఇందాక చెప్పినాను, సోడియం అంటే ఉప్పును తగ్గించండి, 2.3 గ్రాములకు రోజు ఒక వ్యక్తికి కావాల్సింది అంతే, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే దేవుడు సహజంగానే మనం తీసుకునే కూరగాయలు, ఆకుకూరలు, పల్సెస్ అంటామంటే మనం తీసుకునే బియ్యము, కొర్రలు, రాగులు, జొన్నలు వీటన్నిటిలో కూడా సరిపోయినంత పండ్లల్లో అన్నిట్లో కొంత ఉప్పు శాతం పెట్టినాడు. కాబట్టి అది కాకుండా కొంచెమే తీసుకోవాలి. మనం అధికంగా తీసుకుంటే డెఫినెట్గా అది అధిక రక్తపోటుకు దారితీస్తుంది, అధిక రక్తపోటు మధుమేహానికి దారితీస్తుంది. ఈ రెండు కలిస్తే మనకు గుండెపోటు, పక్షవాతము, తర్వాత ఈ కంటి నరాలు దెబ్బతినడము, మూత్రపిండాలు దెబ్బతినడం లాంటి ప్రమాదాలు చాలా జరిగే అవకాశం ఉంది. సో మనం ఎక్కువగా తీసుకోవాల్సింది కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు. ఇందాక చెప్పినట్లు 4-5 సార్లుగా మనము వెజిటబుల్స్, రా వెజిటబుల్స్ సలాడ్ అంటామంటే హోటల్కి పోతే వాడు దోసకాయ పెడతాడు, క్యారెట్ పెడతాడు, దాంతోపాటు మనకు టొమాటో, ఆనియన్ కనుక కలిపితే పీల్ చేయకుండా, అంటే వాటిని మనము ఆ పీలర్తో పాటు దాని పైన చర్మాన్ని తీసేయకుండా అట్లే కనుక స్కిన్తో పాటు తింటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. అట్లాగే మన హోల్ గ్రెయిన్స్ అంటాం, అంటే మామూలుగా మనం తీసుకునే తృణధాన్యాలు, అంటే మనం తీసుకునేది బియ్యం దగ్గర నుంచి, మనం తీసుకునే బాళ్ళ దగ్గర నుంచి, తర్వాత మనం తీసుకునే రాగులు కానీ, కొర్రలు కానీ, సద్దలు కానీ, ఏవైనా ఇవన్నీ గోధుమ కానీ, ఇవన్నీ కలిపి 7 to 8 సర్వింగ్స్, అంటే 7 నుంచి 8 సార్లుగా ఇవి కనుక తీసుకుంటే. అట్లాగే మనకు ఓట్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు, దాన్ని ఉప్మాలాగా చేసుకొని తినొచ్చు, లేదా పాలలో కలుపుకొని తీసుకోవచ్చు. ఏదైనా దాన్ని ఓట్స్ కనుక తీసుకుంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది మనకు. తర్వాత మనము లీన్ మీట్ అంటాం, అంటే మీట్లో కూడా లీన్ మీట్ అనేది ఏమంటే మనకు చికెన్ బ్రెస్ట్ పీస్లో ఉంటుంది, లెగ్ పీస్లో, మిగతా వాటిల్లో చాలా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. చేపలు బాగా తీసుకోవచ్చు. తర్వాత ఉప్పును తగ్గించి తీసుకోవడము, తర్వాత మన ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటామంటే వాటిని చాలా తక్కువగా తీసుకోవడము. షుగర్ని, అంటే మనకు తెల్లని విషయాలు వాస్తవంగా అంటే వైట్ పాయిజన్స్ అంటాం, అంటే తెల్లగా ఉండి మనకు చాలా నష్టాన్ని చేకూర్చేవి. మొట్టమొదటిది చక్కెర, రెండవది మనకు ఉప్పు, మూడవది వచ్చేసి మనకు వైట్ రైస్, నాలుగవది వచ్చేసి మనకు మైదా. ఈ 4 కనుక మానేస్తే చాలా వరకు ఆరోగ్యం బాగవుతుంది. So example for exercise prescription for hypertensive patients. So this is how to exercise, that is warm up and the main exercise and the cool down. So it's around some put together, it is like warm up is like walking and stretching and light to moderate, and the main exercise is for 20 to 40 minutes or 20 to 30 minutes. If it is aerobic exercises, moderate to vigorous,
and they cool down. See, last is you need to relax and stretch your muscles for 10 minutes and that should be very light to moderate. సో ఈ చెప్పిన ప్రకారం కనుక ఎక్సర్సైజ్ నేను చెప్పినట్లుగా వార్మప్ అంటే ముందు మొదలు పెట్టడము, తర్వాత మెయిన్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయిపోయి కంట్రోల్ అన్ని రిలాక్స్ చేసుకోవడం, ఈ రకంగా కనుక చేసుకుంటే మనకు రక్తపోటు తర్వాత మన అధిక రక్తపోటు కంట్రోల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ ఎప్పుడు మనము ఎక్సర్సైజ్ ఆపాలి, ద సైన్స్ వెన్ టు స్టాప్ ఎక్సర్సైజింగ్. సో స్టాప్ ఎక్సర్సైజింగ్ అండ్ రీచ్ అవుట్ ఫర్ హెల్ప్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్: పెయిన్ ఆర్ ప్రెషర్ ఇన్ ది చెస్ట్ అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, పెయిన్ ఇన్ ది లెఫ్ట్ ఆర్మ్, నెక్, jaw discomfort, irregular heartbeat, the blurred vision, and feeling dizzy and nausea. ఎప్పుడు మనము ఎక్సర్సైజ్ని ఆపి ఎప్పుడు వెంటనే వైద్య సహాయం పొందాలి అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనకు ఛాతీలో ఇక్కడ కనుక నొప్పి వచ్చినా, లేదా అది ఆయాసంగా ఉన్నా కూడా, లేదా ఎడమ చేతికి లేదా ఇట్లా మన దవడకు కానీ ఆ నొప్పి కనుక వచ్చినప్పుడు, లేదా మన గుండె వేగము ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటూ గుండె బీట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకున్నా, కళ్ళు మసక బారడము, లేదా కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడము, లేదా వాంతికి వచ్చినట్లు ఉండడము, లేదా వాంతికి రావడం కనుక జరిగితే ఇమీడియట్గా మీరు ఎక్సర్సైజ్ ఆపేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. So if I have diabetes, how can I prevent the emergence of hypertension? సో నాకే గనక మధుమేహం ఉంటే నాకు అధిక రక్తపోటు రాకుండా ఏ రకంగా నేను నివారించుకోగలుగుతాను? సో వాట్ యూ కెన్ డూ, లైక్ ఫస్ట్ ఈస్ కంట్రోల్ యువర్ బ్లడ్ షుగర్స్, స్టాప్ స్మోకింగ్, స్టాప్ ఆల్కహాల్, హెల్దీ డైట్ విత్ మినిమం సాల్ట్ అండ్ ఎక్సర్సైజ్ and visit your doctor regularly, and finally take your medicines very regularly without any stopping the medicines without the instructions of the doctor. సో మనం ఏ రకంగా వీటిని మనము ఆపగలుగుతాము అంటే అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి మధుమేహం రాకుండా చూసుకోవాలన్నా, అధిక అది మన మధుమేహంలో అధిక రక్తపోటు రాకుండా చూసుకోవాలన్నా చేయాల్సిందంటే మొట్టమొదటిది మీ మధుమేహాన్ని అదుపులో పెట్టుకోండి. రెండవది వచ్చేసి మీ అధిక రక్తపోటుని కంట్రోల్లో పెట్టుకోండి. తర్వాత డెఫినెట్గా మీరు ఏదైతే బరువు ఉందో దాన్ని కరెక్ట్గా నియంత్రించుకొని మితబద్ధమైన ఆహారం తీసుకోవడం ద్వారా, తర్వాత సిగరెట్ ఆపేయడము, తర్వాత ఆల్కహాల్ ఆపేసేయడము, తర్వాత చాలా తక్కువ సాల్ట్, నేను చెప్పినట్లు 2.3 గ్రాములు కానీ ఇంకా 2 గ్రాములు లోపల తీసుకుంటే కూడా ఇంకా చాలా మంచిది. డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేయాలి, బరువు తగ్గాలి, తర్వాత మీ డాక్టర్ని రెగ్యులర్గా కలుస్తూ ఉండాలి, మందులు క్రమబద్ధంగా వాడాలి, ఏ రోజు కూడా మందులు ఆపకూడదు. బీపీకి కానీ, షుగర్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ మందులు ఎప్పుడు కూడా మీరు ఆపకూడదు. ఆపితే మనకు అది ప్రమాదకరంగా కావచ్చు. And know the nuances, that is metabolic syndrome. The nuances అంటే ఏమీ లేదు, స్వల్పమైన భేదాలు అంటే చిన్న తేడాలు ఉన్నదాన్ని న్యూయాన్స్ అంటాం ఇంగ్లీష్లో. సో ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఒక సపరేట్ కేటగిరీ. ఇది చాలా హై రిస్క్తో కూడుకున్న సిండ్రోమ్ అనమాట మెటబాలిక్ సిండ్రోమ్ అనేది. దీనివల్ల మనకు సేమ్ ఇంతకుముందు నేనైతే చెప్పినాను, గుండెపోటు కానీ, పక్షవాతం కానీ, కంటి నరాలు దెబ్బతినడం కానీ, మూత్రపిండాలు దెబ్బతినడం కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు అధిక ఊబకాయం అంటే బరువు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇది మనం చూస్తాము. సో వాట్ ఈస్ మెటబాలిక్ సిండ్రోమ్? మెటబాలిక్ సిండ్రోమ్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ కండిషన్ that often occurs together and increases your risk of diabetes, stroke and heart disease. సో ఏంటి మెటబాలిక్ సిండ్రోమ్? ఎంఎస్ అంటాము. ఏంటి మెటబాలిక్ సిండ్రోమ్? సిండ్రోమ్ ఎక్స్ అంటాం, దీన్ని ఇంకా కూడా సిండ్రోమ్ ఎక్స్ అంటాము, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము, తర్వాత ఐఆర్ఎస్ అని కూడా అంటాము, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటే కూడా ఇదే. అన్నిటికీ కలిపి పేరు మెటబాలిక్ సిండ్రోము. అసలు ఈ మెటబాలిక్ సిండ్రోము వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటంటే, దానివల్ల మనకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది, దానివల్ల మనకు రక్తపోటు పెరిగిన తర్వాత పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది, దాని తర్వాత గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మెటబాలిక్ సిండ్రోమ్ లేకుండా ఏంటి మెటబాలిక్ సిండ్రోమ్? వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది మెటబాలిక్ సిండ్రోమ్? ఇఫ్ యూ టేక్, ఇట్ ఈస్ ఒబేసిటీ, ఇట్ ఈస్ హై ట్రైగ్లిజరైడ్స్,
the serum triglycerides, and the low levels of HDL cholesterol, that is the increased levels of triglycerides in your blood. And the HDL is called high density lipoprotein. It is otherwise known as good cholesterol. If the levels of HDL they go down, you will be at risk of developing heart attacks. So insulin resistance and high blood pressure, these are all the components of metabolic syndrome. So put together, obesity and high fats in the blood and the low levels of good cholesterol and high levels of the bad cholesterol and insulin resistance and the high blood pressure. So ఈ మెటబాలిక్ సిండ్రోమ్ లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అంటే ఏమేమి కలిస్తే మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము అంటే, అది మొదటిది అధిక రక్తపోటు, రెండవది ఊబకాయము, మూడవది అధికంగా ట్రైగ్లిజరైడ్స్ అనేది కొవ్వులో ఒక భాగము, శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్లో ఒక భాగం ట్రైగ్లిజరైడ్స్ అది ఎక్కువగా ఉండడము, తర్వాత మనకు ఏదైతే మంచి కొలెస్ట్రాల్ ఉంటుందో హెచ్డిఎల్ అంటాం, అంటే అది గుండెపోటు రాకుండా కాపాడుతుంది, అది బాగా తగ్గిపోవడము, తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇందాక చెప్పుకున్నట్లుగా మన ఇన్సులిన్ నిరోధకత, ఇవన్నీ మనకు దాన్ని కలిపి మనము మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము. So how to reduce your risk of metabolic syndrome? So by losing weight and exercising regularly and balanced diet to keep your blood pressure and cholesterol and blood sugar levels under control, and stopping the smoking and stopping alcohol. So దీన్ని ఎట్లా మనం మెటబాలిక్ సిండ్రోమ్ ని ఆపగలుగుతామంటే, ఏ విధంగా అయితే మనం అధిక రక్తపోటును ఆపడానికి చెప్పినామో, ఏ విధంగా అయితే ఊబకాయం తగ్గించుకోవడానికి మార్గాలు చెప్పినామో, ఏ విధంగా మనం మధుమేహాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మార్గాలు చెప్పినామో, అవే మార్గాలు ఇక్కడ బరువు తగ్గడము, ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసుకోవడము, ఏ చెప్పినా మళ్ళీ ఇవే వస్తాయి అంతే. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఫండమెంటల్స్, అంటే డ్రగ్స్ కాదు, మీకు మందులు కాదు ముఖ్యము. బట్ అన్నిటికంటే కూడా బరువు తగ్గడము, ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయడము, సిగరెట్ ఆపేయడము, మందు ఆపేసేయడము, పొగాకు ఉత్పత్తులన్నీ ఆపేయడము, మీ బ్లడ్ ప్రెషర్ని, మీ బ్లడ్ షుగర్ని, మీ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాము. షార్ట్ కట్స్ దీనికి లేవు, అంటే దగ్గర మార్గాలు లేవు. సో బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ and health and lifestyle modification. You are responsible for your health. Yeah, that's what it says. So what is required is lifestyle modification. Now what is happening? It is more of urbanization rather than the ruralization. So everybody is migrating from small hamlets to villages, from villages to small towns to big towns to the cities, and from cities to district headquarters, from district headquarters to state capitals like Hyderabad or something else, what we call, and we don't know what our capital city is, very unfortunately. So we don't have a capital city right now for Andhra Pradesh. Let us not get into that dirty topic. So do's and don'ts. మీరు ఏమి చేయాలి? Recommended salt intake in a day, 2/3 of a teaspoon, that's what I said, 1500 milligram of sodium if you have high blood pressure. So then home cooked meals can help control salt intake. Always taste the food before adding salt. Avoid adding salt after the food is cooked. So ఏమి చేయాలి మనము వీటిని ఆపాలి అంటే, మనము సగము లేదా ముక్కాలు స్పూన్కి మాత్రమే ఉప్పు తీసుకోవాలి రోజు 24 గంటల్లో. అది దానివల్ల ఏమవుతుందంటే మనకు అధిక రక్తపోటు బాగా నియంత్రించబడుతుంది. అట్లే బయట ఫుడ్, స్విగ్గీలు, జొమాటోలు చెత్త చెదారం కాకుండా, చికెన్లు, మటన్లు బయట తినకుండా, ఈ పానీపూరీలు, కచోరీలు, చెత్త నూడిల్స్ ఇవన్నీ బయట తినకుండా, ఈ ఫాస్ట్ ఫుడ్స్ లేకుండా, బర్గర్లు, పిజ్జాలు లేకుండా గనక ఇంట్లో చేసిన ఆహారం గనక తీసుకుంటే డెఫినెట్గా మనం ఉప్పు తక్కువ వేసుకోవచ్చు. సాత్వికమైన శాకాహారం కనుక తీసుకుంటే డెఫినెట్గా మనము ఆరోగ్యంగా జీవించడానికి, వీటిని ఆపడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు డెఫినెట్గా ఉప్పు వేసే ముందు ఉప్పు శాతం ఎంత ఉందని రుచి చూసిన తర్వాతే మీ వంటలో ఉప్పు కలపండి. ఎప్పుడు కూడా మనము ఫుడ్ తయారు చేసిన తర్వాత దాంట్లో ఉప్పు కలపకండి దయచేసి. And best way is to avoid the alcohol. That's it. Okay, stop alcohol or nothing. No 2 drinks or 1 drink. That is for Americans, not for Indians.
So for us it is no alcohol. Say no to alcohol, say no to smoking, that's all. And eat the right types like the soy and the canola and the sunflower oil are very healthy. Even the groundnut is very healthy. Even the olive oil is also very healthy. And mixed oil concept. See, 1 month you take soy, and next month you take canola, next month you take groundnut, next month you take rice rich oil, that is rice bran oil, next month you take olive oil, next month you take sunflower oil, like that. You should avoid always the coconut oil and palm oil. The two oils which should be avoided are coconut and palm oil. They should never be taken. And butter should be not be taken, butter, and you have to increase the intake of the fish and the flax seeds. The fried and baked foods with should not be taken. They should be discouraged meticulously. Either the fast foods, what is called the junk foods, that is called the burgers or the pizza. Say no to that noodles or whatever the bloody food you get outside. Along with that, stop taking this sweetened sugar sweetened beverages and artificial sweetened beverages. The Coca-Colization and the McDonaldization has spoiled the entire world, and those bloody people have made billions and billions of money out of it. And don't take the whole milk or cheese. అండ్ మనం తీసుకోవాల్సింది ఏమంటే, మనము ఈ సాయాలు కానీ మన వేరుశనగ నూనె కానీ, తర్వాత ఆలివ్ ఆయిల్ కానీ, తర్వాత ఈ కెనోలా కానీ, తర్వాత మన తౌడు నుంచి వస్తుంది మన రైస్ బ్రాన్ అంటాం, అంటే మన తౌడు నుంచి తీసే నూనె కానీ చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. మనం తినకూడని ఆయిల్స్ 2 ఉన్నాయి. ఒకటి పామ్ ఆయిల్, రెండోది కోకోనట్ ఆయిల్. తర్వాత మనం వెన్న లాంటివి తీసుకోకూడదు. తర్వాత ఎక్కువ శాతం తీసుకోవాల్సింది మనము ఫిష్ తీసుకోవచ్చు. ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు, అవి చాలా ఎక్కువగా మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి ఫ్లాక్ సీడ్స్. తర్వాత ఏదైతే డీప్ ఫ్రైడ్ ఐటమ్ ఉంటాయో, ఫ్రై చేసిన ఐటమ్ ఉంటుంది. ఇప్పుడు బెండకాయ ఉంటుంది, ఫ్రై చేస్తాము. ఆలు ఉంటుంది, ఫ్రై చేస్తాము. చికెన్ ఫ్రై చేస్తాము, మటన్ ఫ్రై చేస్తాము, ఫిష్ ఫ్రై చేస్తాము. ఇటువంటివి ఏవి తీసుకోకూడదు. తర్వాత ఈ హోల్ మిల్క్ అనేది కూడా వద్దు. తర్వాత చీజ్ కూడా వద్దు. ఇవన్నీ కూడా మనము తీసుకోకూడదు. హౌ టు గెట్ యువర్ బ్లడ్ ప్రెషర్ చెక్డ్. మనం రక్తపోటును ఎట్లా చెక్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ స్టెప్ ఇన్ కంట్రోలింగ్ యువర్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ నోయింగ్ యువర్ నంబర్స్, అండ్ దట్ queries that requires an accurate BP reading. Here is how to do it right, whether you are at clinic or at home. So before, during and after, that is before the measuring blood pressure, during the measurement of blood pressure, after measuring the blood pressure, that is 30 minutes. In the 30 minutes before your BP is taken, say no to smoking, say no to coffee, that is no say to exercise. And 5 minutes prior to that, you have to sit upright still, like you have to touch the feet to the ground, and you have to rest your back. That is sitting quiet for 5 minutes before measuring blood pressure. And during, make sure that the cuff, that is what the doctor ties around the staff, the medical staff, they tie around the arm circumference, that is to measure the blood pressure. It should be of very right size. That is doctor's the choice, not your choice. Okay, keep the cupped arm on a flat surface like table, and you have to keep it like this. Your arm should be like this at the level of your heart. This is the way you have to. And sit upright and back straight. Feet should touch the floor. That's what I said. Sit straight like this, and your back should touch the back of the chair, and your feet should touch the floor. And don't talk, please. Sit still, don't talk. And even after, during also, even after the measurement also, after 1 minute, you wait for 1 minute, again you take your BP reading, again after 1 minute you take the third reading. You best consider the third reading or the average of the 3 readings. That is the best thing. Keep a log and bring to every checkup. That particular log should be shown to your doctor every time. And bring your device yearly to make sure it is accurate. So get your glucometer or get your blood pressure meter to your doctor. So, and your doctor will cross check and will say whether it is working well or not. సో మనము ఎట్లా రక్తపోటును మనం చెక్ చేసుకోవాలంటే,
మనము రక్తపోటును తెలుసుకునే ముందు మనకు రక్తపోటు నంబర్లు తెలియాలి. ఆ నంబర్లు అంటే ఏమీ లేదు, 120 పైన సిస్టాలిక్ ఉండి 80 కనుక డాస్లిక్ ఉంటే అది చాలా నార్మల్ అని అర్థము. దానికి 130 దాటిన తర్వాత 80 దాటిన తర్వాత అది అధిక రక్తపోటుగా పరిగణించాలి. సో దానికి ఎట్లా మెజర్ చేయాలనే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంటే ముందు రక్తపోటు కొలవడానికి ముందు, రక్తపోటు కొలిచేటప్పుడు, రక్తపోటు కొలిచిన తర్వాత ఏ రకంగా ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ చేయాలంటే అరగంట ముందుగా మీరు స్మోకింగ్ ఉన్న వాళ్ళు మామూలుగానే స్మోక్ చేయకూడదు. ఇందాక నుంచి నేను అరిచి మొత్తుకుంటున్నాను, స్మోక్ చేయకూడదు. తర్వాత ఈ కాఫీ లాంటివి తాగకూడదు, కెఫీన్ ఉన్న పదార్థాలు తాగకూడదు, ఎందుకంటే అది బీపీ పెరుగుతుంది. తర్వాత ఎక్సర్సైజ్ చేసి బీపీ చూడకూడదు. ఎప్పుడు కూడా అరగంట ముందు ఏది చేయకుండా ఉండాలి. తర్వాత 5 నిమిషాల ముందు కాళ్ళు నేల కానీ మామూలుగా ప్రశాంతంగా కూర్చొని మన కుర్చీ వెనక భాగాన్ని మన వీపు కానిచ్చేసి కూర్చోవాలి 5 నిమిషాలు. తర్వాత మనము బీపీ చూసేటప్పుడు సరైన కఫ్ అంటే లూజ్గా ఉండకూడదు, బిర్రుగా ఉండకూడదు, ఆ రకంగా చూడాలి. చాలా ప్రశాంతంగా డాక్టర్ దగ్గర చెయ్యి టేబుల్ మీద పెట్టేసి అది ఆ చెయ్యి లెవెల్ ఎక్కడ ఉండాలంటే మన గుండె లెవెల్కి రావాలి. మీరు కాళ్ళు నేల కానిచ్చి వెనక నిటారుగా కూర్చొని రిలాక్స్డ్గా ఉండాలి. బీపీ చూసేటప్పుడు డాక్టర్తో కానీ మెడికల్ స్టాఫ్తో కానీ మాట్లాడకూడదు. అది ఇంట్లో కావచ్చు లేదా హాస్పిటల్లో కావచ్చు. దీన్ని చూసిన తర్వాత కూడా తర్వాత ఏం చేయాలంటే 1 నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బీపీ చెక్ చేయాలి. ఇంకో నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ బీపీ చెక్ చేయాలి. అత్యుత్తమైనది ఏంటంటే 3 బీపీ రీడింగ్స్ వచ్చే యావరేజ్ కనుక మనం తీసుకుంటే సారా సగటున ఎంత వచ్చింది అనేది తీసుకుంటే అది కరెక్ట్ రీడింగ్. లేదా 3వసారి ఎంతైతే వస్తుందో దాన్ని కనుక మనము తీసుకుంటే అది కరెక్ట్గా వస్తుంది. మొదటిసారి కాకుండా, 2వసారి కాకుండా, 3వసారి తీసుకున్నది చాలా కరెక్ట్గా ఉంటుంది. లేదా 3 సారా సగటు తీసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. అట్లాగే మీరు ఒక పుస్తకంలో రాయండి, ఈ రోజు డేట్ వేయండి, ఈ రోజు 31 అక్టోబర్ 2020 నేను ఉదయం చూసుకున్నాను ఎంత ఉంది పలానా టైంలో పరగడుపున, తిన్నాక తర్వాత ఎంత ఉంది షుగర్, అట్లాగే తిన్న తర్వాత మన బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, తినకముందు మన రక్తపోటు ఎంత ఉంది, మధ్యాహ్నం ఎంత ఉంది, సాయంత్రం ఎంత ఉంది, రాత్రి ఎంత ఉంది, అట్లా కనుక ఒక పుస్తకంలో రాసి రెడీగా పెట్టుకుంటే దాన్ని మీరు డాక్టర్ దగ్గర పోయినప్పుడు కనుక డాక్టర్ గారికి కనుక చూపించినట్లయితే అది క్రమ పద్ధతిలో డాక్టర్కి అర్థమవుతుంది. నెలలో ఒకసారి డాక్టర్ చూస్తాడు, మిగతా అంతా మీరు ఇంట్లో చూసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మందులు మార్చాలా, పెంచాలా, తగ్గించాలా అనేది డాక్టర్కి తెలుస్తుంది. దెన్ హౌ టు మానిటర్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్. సో ఇంతవరకు మనము అధిక రక్తపోటు గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు షుగర్ గురించి మాట్లాడుకుంటాం. Then how to do it? A blood sample is taken and put on the test strip. It is called glucometer. A strip is put into the blood glucose meter and everybody knows this. And a logbook is helpful. As I said, every time you have to make a note, whether it's fasting or post lunch or random blood sugar, at what time you have taken, write the timings and write the blood sugar. And aim for your target range, that is before a meal, that should be in between 80 milligram per deciliter and 120 milligram per deciliter, and at bedtime between 100 to 140 is ideal. Majority of the patients with diabetes check their glucose reading at least 4 times a day before meals and bedtime. This is not in India. The other foreign countries where they give the glucometers and hundreds of strips free of cost, they can get it done, but not possible. These are all the recommendations for the rich countries, but not. But if you can manage this, this is well and good. I don't say you are not supposed to. You cross check with your glucometer. As long as the glucometer correlates with your lab reading, then it's fine. సో మనము ఇంతవరకు అది మాట్లాడుకున్నాం, అధిక రక్తపోటు ఎట్లా కొలవాలి, అట్లే మనం దీన్ని ఎట్లా కొలవాలి, మన గ్లూకోజ్ లెవెల్స్. ఇంట్లో గ్లూకోమీటర్ అనే చిన్న పరికరం ఉంటుంది, దాంట్లో మన స్ట్రిప్ ఉంటుంది. ఆ స్ట్రిప్ పెట్టిన తర్వాత మనకి చివరగా ఒకటి ల్యాన్సెట్ అని ఉంటుంది, నీడిల్. దాంతో కనుక ఫింగర్ ప్రిక్ చేసి చిన్న డ్రాప్ కనుక తీసుకుంటే 5 సెకండ్స్కి అంతా మీకు రీడింగ్ కనపడుతుంది. దాన్ని కూడా మీరు పుస్తకంలో రాసుకోవాలి. పరగడుపుని తీసినామా, తిన్న తర్వాత తీసినామా, ఎన్ని గంటలకు తీసినామా అనేది రాసి దాన్ని డాక్టర్కి చూపించాలి. తర్వాత మనము ఏ రకంగా చూపించుకోవాలంటే మనకు ఎంత ఉండాలి అంటే, మనకు తినడానికి ముందు ఎప్పుడు కూడా 80 నుంచి 120 వరకు ఉండాలి. ఇప్పుడు మారిన కొత్త దీని ప్రకారం అయితే 80 నుంచి 130 వరకు ఉండొచ్చు. తర్వాత బెడ్ టైమ్ 100 నుంచి 140 వరకు ఉండొచ్చు. తిన్న తర్వాత ఎప్పుడైనా తిన్న తర్వాత 180 లోపల కనుక ఉంటే అది చాలా బాగుంటుంది. సో డయాబెటీస్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్, దీంట్లో ఉన్న నిజాలేంటి, అబద్ధాలేంటి మధుమేహంలో.
మిత్ అబద్ధం ఏంటి? నో వన్ ఇన్ ది ఫ్యామిలీ హ్యాస్ డయాబెటీస్, సో ఐ వోంట్ గెట్ ది డిసీజ్. ఫ్యాక్ట్ ఈస్ ఫ్యామిలీ హిస్టరీ ఈస్ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డయాబెటీస్. However, many people with diabetes have no close family members with diabetes. And myth number 2, I have borderline diabetes, so I don't need to worry. Fact is, the pre-diabetes is a term used for those whose blood sugar levels are not in the diabetes range but are too high to be called normal. So there is in between normal and diabetes, there is a category called pre-diabetes, that is cat on the wall. Pre-diabetes means that you are at high risk for developing diabetes within 10 years, not even 10 years. The 2-3 years you will be you become over diabetic. And the last myth is it is not safe to exercise with diabetes. Fact is getting regular exercise is an important part of managing diabetes. దీంట్లో నిజాలు అపోహలు అబద్ధాలు ఏంటివి తెలుసుకుందామంటే, మొదటి అపోహ ఏంటంటే మా ఇంట్లో ఎవరికి షుగర్ లేదు కాబట్టి నాకు షుగర్ రాదు. ఇది పెద్ద పొరపాటు. యాక్చువల్గా ఇది మీ ఇంట్లో షుగర్ ఉంటే అది ఒక రిస్క్ ఫ్యాక్టర్, కానీ మీ ఇంట్లో ఎవరికి లేనంత మాత్రాన అది మీకు రాదు అని అర్థం కాదు. అంటే ఎవరికి మెషర్ చేస్తాం మనము? జనరల్గా మీ నాన్నకు చూస్తాము, అమ్మకు చూస్తాము. ఒకవేళ వాళ్ళు లేకపోతే వాళ్ళకు ఉంది లేదు అనేది ఎప్పుడు ప్రశ్నార్థకమే, కానీ అది నిజమైతే కాదు. తర్వాత రెండవది వచ్చే అపోహ, నాకు బార్డర్ లైన్ మధుమేహం ఉంది అంటే గోడ మీద పిల్లిలాగా అనమాట, సో నేనేం వరి కావాల్సిన పని లేదు. సో అది కూడా అపోహ, అబద్ధం మాత్రమే. నిజం ఏంటంటే ప్రీ డయాబెటీస్ అనేది అంటే నార్మల్గా ఉండడానికి మధుమేహానికి మధ్యలో ప్రీ డయాబెటీస్ అంటాం. డయాబెటీస్కి ముందు స్టేజ్ అనేది ఉంటుంది. దానివల్ల షుగర్ లెవెల్స్ నార్మల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అది కనుక పెరిగితే డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ కాకపోతే మీకు ఉత్తరోత్తర షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా వచ్చే కాంప్లికేషన్సే కాకుండా షుగర్లో ఏదైతే గుండెపోటు రిస్క్ ఎక్కువ ఉంటుందో అట్లే ప్రీ డయాబెటీస్లో కూడా సమానమైన గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. మూడవ అపోహ ఏంటంటే మనము డయాబెటీస్ ఉంది, మనము వాకింగ్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ సురక్షితం కాదు. ఇది చాలా అబద్ధము. నిజం ఏంటంటే బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి చాలా బాగా షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్లో ఉంటుంది. సో అట్లాగే లెట్ us come to hypertension myths and facts. The myth in hypertension is high blood pressure runs in my family. There is nothing I can do to prevent it. Fact is lifestyle choices have allowed many people with family history of high blood pressure to avoid it in themselves. So the second myth is I use kosher or sea salt when I cook instead of regular table salt. They are low sodium alternatives. Fact is chemically kosher salt and the sea salt are the same as table salt, 40% sodium, and the count is same towards sodium consumption, total sodium consumption. And the last myth is I read that wine is good for heart, which means I can drink as much as I want. And the fact is if you drink alcohol including red wine, do so in moderation. So I advise not to take in moderation. I advise you to totally stop it. So let us not get indulged in taking alcohol or like nothing of no wine, no alcohol is recommended definitely. And heavy and regular use of alcohol can increase blood pressure very dramatically and drastically. ఇందులో ఉన్న నిజాలు కనుక మనం కనుక నిజాలు అపోహలు అబద్ధాలు కనుక చూస్తే మన అధిక రక్తపోటులో మా ఫ్యామిలీలో రక్తపోటు ఉంది కాబట్టి నేను ఏమి చేసినా కూడా అది ఏమీ కాదు, డెఫినెట్గా నాకు వస్తుంది కాబట్టి నేను ఏమీ చేయను. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల, డైట్ సక్రమంగా పాటించడం వల్ల, ఉప్పు తగ్గించడం వల్ల, బరువు తగ్గడం వల్ల, మందు మానేయడం వల్ల, సిగరెట్లు ఆపేయడం వల్ల డెఫినెట్గా మనము అధిక రక్తపోటు కానీ మధుమేహం కానీ రాకుండా మనం చూసుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. దేవుడా అని దీపాన్ని చేతులు అడ్డం పెట్టకుండా ఏమి చేయకపోతే ఆ దీపం మారిపోతుంది. ఏ దేవుడు వచ్చి ఏ సాయం చేయడు. మీకుగా మీరు మోటివేట్ చేసుకొని మీకుగా మీరు ఇవన్నీ కూడా చేయాలి. తర్వాత రెండవది అబద్ధము అపోహ ఏంటంటే నేను కోషర్ లేదా సముద్ర ఉప్పు వాడతాను, దాంతో వాడితే అసలు దాంట్లో సాల్టే ఉండదు, మామూలు సాల్ట్ కంటే కూడా ఇది చాలా బెటర్. ఇది చాలా అబద్ధము.
మన సాల్ట్లో ఎంత ఉంటుందో సముద్ర ఉప్పు కానీ అదే ఏదో లవణం ఏదో అంటారు మన ఆయుర్వేదంలో దాన్ని, అదంతా కూడా ఒకటే. ఏది వాడినా కూడా ఎటువంటి మినహాయింపు లేదు. సో మామూలుగా వాడే దాంట్లోనే మీరు చాలా లిమిట్గా వాడుకోండి, ఉప్పు చూసి వాడుకోండి. అతిగా ఉప్పు వాడడం కానీ అతిగా చక్కెర వాడడం కానీ తీసుకున్నవాడు బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడ మనకు కనపడడం లేదు. తర్వాత మూడో అపోహ ఏమంటే నేను వైన్ కనుక తీసుకుంటే బాగా గుండెపోటు రాకుండా ఉంటుందని ఎక్కడో చదివినాను, సో కాబట్టి నేను కావాల్సినంత నేను వైన్ తాగుతాను. సో ఇది డెఫినెట్గా శుద్ధ అబద్ధము. వైన్ తాగితే హార్ట్ అటాక్ రాకపోవడము, ఆల్కహాల్ తాగితే నాకు కావాల్సినంత అనేది లేకుండా కంప్లీట్గా మీరు మానేయాల్సిందే, ఇంకేం రెండోది లేదు దాంట్లో. తర్వాత బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ హెల్త్. ది కీ పాయింట్స్ దట్ ఈస్ ఇంక్రీజ్ ఫిజికల్ యాక్టివిటీ, మెయింటైన్ ఏ హెల్దీ వెయిట్, decrease the salt in your diet and limit alcohol and do not smoke and monitor your blood pressure and blood sugar at home and take your medications properly. మనము మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, అది మీ బాధ్యత, అది మాత్రం మర్చిపోకండి దయచేసి. ఎందుకంటే మీ ఆరోగ్యాన్ని ఎవరి చేతుల్లోనే పెట్టి వాళ్ళది బాధ్యత అంటే ఎవరు ఒప్పుకోరు. నువ్వు తినేదానికి నువ్వే బాధ్యుడివి, నువ్వు తిరిగేదానికి నువ్వే బాధ్యుడివి, నువ్వు తాగేదానికి నువ్వే బాధ్యుడివి. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి? డెఫినెట్గా మీరు మీ శారీరక శ్రమను పెంచండి గంట సేపు. తర్వాత ఎంత బరువు ఉండాలో ఎత్తుకు డాక్టర్ చెప్తారు. అది ఎగ్జాక్ట్గా మీకు ఒక రఫ్ ఇది చెప్తాను, ఒక చిన్న క్లూ ఇస్తాను. మీ మీ ఎత్తు సెంటీమీటర్లలో ఎంతైతే ఉంటుందో, ఎగ్జాంపుల్ మీకు 170 సెంటీమీటర్లు ఎత్తున్నారనుకోండి, అందులో నుంచి 100ను మైనస్ చేసేయండి. అంటే 70 కిలోలు మీ ఐడియల్ బాడీ వెయిట్. రఫ్గా చెప్తున్నాను, ఇది దాదాపు కుడి ఎడమగా 1 కిలో అటు ఇటుగా కరెక్ట్గా చేస్తుంది అనమాట. అంటే 150 సెంటీమీటర్లు మీ ఎత్తు అయితే అందులోంచి 100 కనుక తీసేస్తే -100 విల్ గివ్ యూ యువర్ హైట్ ఇన్ సెంటీమీటర్స్, -100 విల్ గివ్ యూ ది ఐడియల్ బాడీ వెయిట్. దట్ ఈస్ వాట్. మీరు 180 సెంటీమీటర్లు ఉన్నారనుకోండి, అందులోంచి 100 తీసేస్తే మీకు ఉండాల్సిన బరువు 80 కిలోలు. తర్వాత మీ ఆహారంలో ఉప్పు శాతం తగ్గించండి, కూరగాయలు ఎక్కువ తీసుకోండి, పండ్లు ఎక్కువ తీసుకోండి, ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి, పీచు పదార్థాలు ఉన్న ఓట్స్ లాంటివి ఎక్కువ తీసుకోండి. తర్వాత స్మోకింగ్ ఆపేసేయండి, ఆల్కహాల్ ఆపేసేయండి. తర్వాత మీ ఇంట్లో కూడా బీపీ మెషిన్ ఒకటి పెట్టుకొని రెగ్యులర్గా చెకప్ చేసుకోండి, గ్లూకోమీటర్ ఒకటి పెట్టుకొని రెగ్యులర్గా చెకప్ చేసుకోండి. కానీ ఆ లాగ్ రాసిన తర్వాత పుస్తకం డైరీలో రాసుకొని ఆ నోట్స్ డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయి చూపించడం మర్చిపోవద్దు. తర్వాత మీ మందులు ఎప్పటికీ మీరు ఆపొద్దు, దయచేసి కంటిన్యూస్గా వాడండి. డాక్టర్ మార్చినంత వరకు, డాక్టర్ చూసి మార్చేంత వరకు, డోస్ తగ్గించడమా పెంచడమా చేసేంత వరకు దయచేసి మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మీ ఆరోగ్యము సురక్షితంగా మీ చేతుల్లోనే ఉంది. దీనికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా కావాలి డెఫినెట్గా. సో దీంతో మన ఈరోజు సెషన్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెంట్ లిజనింగ్. మీ అందరికీ ఓపిక్గా వినందుకు ధన్యవాదాలు. డాక్టర్ సేపూరి కృష్ణమోహన్, ఎండోక్రాలజిస్ట్, కర్నూలు. మీకేమైనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వెరీస్, మీకేమైనా సందేహాలు ఉంటే కనుక మీరు ఆ చాట్ బాక్స్లో రాయండి, నేను అన్నిటికీ మీకు రిప్లై ఇస్తాను.